ఇక మొత్తానికి పోసానికి ఊరట లభించింది. ఇది సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. తనపై నమోదైన కేసులు కొట్టేయాలని పోసాని పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో పోసానిపై నమోదైన కేసుల్లో పోలీసులు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో పోసానికి కాస్త ఊరట లభించినట్లయింది. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఇంకా కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది పోలీసులకి పోసానిపై నమోదైన కేసులకు సంబంధించి? వరుసగా కేసుల్లో ఇరుక్కున్నటువంటి పోసానికి ఇది భారీ ఊరటగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయనకు సంబంధించి 17కి పైగా కేసులు పోసానిపైన నమోదు కాగా ఆయన విశాఖతో పాటు చిత్తూరు జిల్లాల్లో నమోదైనటువంటి కేసులకు సంబంధించి వాటిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, అలాగే వాటిని క్వాష్ చేయాలని కూడా. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించినటువంటి హైకోర్టు పోసాని కృష్ణమురళిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అనుచిత వ్యాఖ్యల కేసులు ఇప్పటికే పోసాని కృష్ణమురళి పైన 14 కేసులు నమోదైనట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఓబులవారిపల్లి పిఎస్లో నమోదైన కేసులో రిమాండ్ సందర్భంగా మెన్షన్ చేశారు. వాటితో పాటుగా అదనంగా మరొక 3 స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. అంటే మొత్తంగా 17 కేసులు పోసాని కృష్ణమురళి పైన నమోదు కాగా ఒకే స్టేషన్ నుంచి ఇప్పటికే పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. ఆయన విచారించేందుకు ఆయా స్టేషన్లు కూడా వరుసగా తిప్పుతున్నారు. అందులో భాగంగానే ఆదోని కావచ్చు, బాపట్ల కావచ్చు, నరసరావుపేటతో పాటుగా మిగిలినటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరుసగా నమోదైనటువంటి కేసులు వరుసగా జారీ అవుతున్న పీటీ వారెంట్లపైన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనపైన ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు మరొక పిటిషన్ కూడా పోసాని కృష్ణమురళి హైకోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తనపైన వరుసగా నమోదవుతున్నటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా ఒకే పిటిషన్ కింద విచారించాలి, ఒకే కేసు కింద విచారించాలి కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. థ్యాంక్ యూ వసంత్.